మనమందరం కలిసి మాట్లాడాలి. మొదటి నుండి 10 వచనం చదువుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ఉత్తర ప్రసంగం ద్వారా చెప్పాలని తెలియజేస్తున్నాం. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు యొక్కము నీవు అనేక శాశ్వత నా వలన విన్న సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవాలని జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాట కంటే వానికి కిరీటం దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలంలో పాలు పుచ్చుకోవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొను. అన్ని విషయములందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతుల నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. నేను నేరస్తుడనై ఉండినట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొంచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగమనును. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేదు. తిమోతికి రాసిన 2వ పత్రికను అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఈ పత్రికను మనం ఉత్తర పత్రికగా చదువుకున్నాం. 1వ అధ్యాయము 1వ వచనంలో మనం పరిశీలన చేసినప్పుడు క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయనది. అపోస్తలుడైన పౌలు ఏ పత్రిక రాసిన వినేవారికి శుభాలు కలగాలని ఆయన ఉద్దేశం. ఈరోజు కూడా మనమందరము వాక్యం బోధించేటప్పుడు, చదివేటప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు మనకు మేలు కలిగేలాగా మనం ఉండాలి. అందుకే ప్రతి విషయంలో ఇక్కడ
ఇక్కడ ప్రస్తావిస్తూ అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏం రాస్తున్నాడంటే, క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానం బట్టి అంటాడు. క్రీస్తు యేసులో ఏముంది అంటే జీవం ఉంది, రెండవది వాగ్దానం ఉంది. బట్టి దేవుని చిత్తము వలన, ఇక్కడ దేవునికి ఒక చిత్తం ఉంది, మనస్సు. చిత్తం అంటే మనస్సు. క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడు అంటే ఆయన తిమోతిని ఎలాగా ఆలోచన కలిగి ఉన్నాడంటే, ఒక సొంత కుమారుడుగా ఆయన తలచి మాటలు ఆయనకి శుభమని చెప్పి రాస్తున్నాడు. మనకు కూడా ఈరోజు ఎందుకు దేవుడు మనకు బోధ చేస్తున్నాడంటే, మనం మాత్రము ప్రియమైన బిడ్డలు. ఎవరికి? దేవునికి. కనుక ప్రియమైన బిడ్డలు అన్ని విషయాల్లో కూడా ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలి. అప్పుడు మనల్ని మనము కట్టుకోగలం. ఒకసారి మనము మత్తయి సువార్తను పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఇది మనకు బాగా తెలిసినటువంటి మాట అయినప్పటికీ కూడా దీని పరిశుద్ధ గ్రంథంలో మనము చక్కగా పరిశీలించవలసిన అవసరత ఉంది. మనం ఎప్పుడు నిత్యము వాడుకునేటటువంటి ఒక పదార్థం వంటగదుల్లో ఉంటుంది, ఎందులో అయినా దాన్ని కలుపుతూ ఉంటాం. ఏంటో చెప్పండి. చూద్దాం 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడిటకి గాని మరి దేనికి పనికిరాదు. ఉప్పు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక పదార్థం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎందుకు ఉప్పును ప్రస్తావిస్తున్నాడంటే, దేవుని పిల్లలమైన మనము ఉప్పు వలె మంచి లక్షణాలను కలిగి ఉండాలి. ఈ లోకంలో మనము ప్రతి విషయంలో మన యొక్క తలాంతులను ఉపయోగిస్తుంటాము. వాటి వలన ప్రయోజనము లేదు. ఉప్పు ఎలాగైతే ఉపయోగపడుతుందో, సారం కలిగిందో, అది ఎంతటి తెల్లగా ఉందో అంతటి స్థితి మనలో ఉండాలి. రుచి కలిగించాలి. ఇతరులకు రుచి కలిగించేలా మనము జీవించాలి. రుచి అంటే నీవు రుచిగా ఉండటమే కాకుండా ఇతరులకు కూడా మేలు కలిగించేలాగా ఈ జీవితము ఉండాలి. అందుకే సంఘంలోకి రావాలి. ప్రతి ఒక్కరు సంఘంలోకి వస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడి పని ఎవరైతే చేస్తారో వారి పనులన్నీ కూడా దేవుడు చేస్తాడు. అందుకే మాటి మనము ఈ విషయాన్ని జ్ఞాపకం, లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎవరు? మీరు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా సంఘంలో లేనటువంటి వాళ్ళ గురించి నేను చెప్పాడు. క్రీస్తు శరీరంలో అంటుకట్టబడిన వారి కొరకు చెప్పాడు. సంఘంలో ఉన్న మీరే ఏమై ఉన్నారంటే ఉప్పై ఉన్నారు. అంటే ఉప్పు వలె మనము ఉండాలి. అందుకే యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని పరిశీలించేద్దాం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని పరిశీలిస్తే, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా, గుడ్డులోని తెలుపులో రుచి కలదా. ఇక్కడ 2 విషయాలు. మనం తినే గుడ్లో కూడా ఏముంటుంది? 424వ పేజీలో 6వ అధ్యాయం ఉంది, 6వ వచనాన్ని చూస్తున్నాం. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తింటురా. రుచి లేనటువంటి వాటిని మనం ఇష్టపడం. దేవుడు కూడా అంటే క్రియలు లేని నీ విశ్వాసాన్ని దేవుడు ఇష్టపడడు. అందుకే మనము దేవుని ఎదుట సంఘ
స్థలంలో మనం ఏం కలిగి ఉండాలంటే రుచి కలిగి ఉండాలి. రుచి అంటే ఇతరులకు మేలు కలిగే రీతిలో మనమందరము జీవించాలి. నేను ప్రార్థనకి వెళ్ళానండి, గొప్పగా దేవుని మాటలు విన్నారండి, పాటలు పాడారండి, వాక్యం చక్కగా చదివానండి కుదరదు. మనకి ఇక్కడ ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నీవు రుచి కలిగి ఉండాలి. రుచి అనగా మంచి క్రియలను కలిగి ఉండాలి. దేవునికి ఇష్టం నీవంటే, అందుకని నిన్ను పిలుచుకున్నాడు ఎక్కడికి? సంఘములోనికి. ఈ సంఘము ఎలాంటి సంఘం అంటే మనుషుల చేత నిర్మించబడినటువంటి సంఘము కాదు. అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో మనం పరిశీలిస్తే దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించినది. ఎందుకు మాటి మాటి ప్రస్తావించుకోవాలంటే సంఘం ఏమైందో ఈనాడు తెలియనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. దేంతో కొన్నారు అంటే కూడా తెలియనటువంటి వారు ఈనాడు లోకంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, అంటే మనము ఇది ఎవరికి బోధ అంటే మనకే, బయట వాళ్ళకి కాదు. వినేటటువంటి మనకే ఏం చెప్తున్నారంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. ఉప్పు లేక ఉండాలంటే ఏంటి? ఉప్పు లేదంట కాదమ్మా, కరెక్ట్ గా ఉప్పు వేస్తారంట. ఏమంట? చాలా బాగుంది. ఎక్కువ ఉప్పు అయితే నువ్వు ఏం చేసినా మితముగా చేయాలి. నీ మాటలు మితంగా ఉండాలి. నువ్వు ఏది చేసినా మితంగానే ఉండాలి. ఎక్కువ చేస్తే మా ఇంట్లో ఎంత ఉప్పు ఉంది, ఇంత ఉప్పే చేస్తానంటే కుదురుతుందా? ఏమైపోతుంది? కూర పాడవుతుంది. అలాగే నీవు కట్టబడాలి. వాక్యంలో ఎలా కట్టబడతావంటే నీకు మెజర్మెంట్ ఉంది, ఒక లెక్క ఉంది. ఆ మెజర్మెంట్ ప్రకారం నీవు సంఘంలో కట్టబడితే నీ జీవితంలో రుచి కలిగి ఉంటావు. ఇక్కడ అందుకే యోగు గ్రంథంలో తెలియజేసిన మాట ఏంటంటే ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. గుడ్డులోని పెరుగులో రుచి కలదా. ఎక్కువగా గుడ్డులో 2 భాగాలు ఉంటాయి. లోన పసుపుగా ఉన్నటువంటి భాగాన్ని ఎక్కువ తింటారు చాలా మంది. ఎందుకంటే అందులో ఏముంటుంది? రుచి ఉంటుంది. తెల్లగా ఉంటే దాంట్లో మనం పెంచే కుక్కలైనా కూడా ఎలా తింటదంటే ఎక్కువగా రుచి ఉన్నదాన్ని తింటారు. ఇప్పుడు ఎందుకు ఆ రుచి గురించి మనం తెలుసుకోవాలంటే నువ్వు రుచి కలిగి ఉంటే అందరికీ నీ ద్వారా ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. నీవు మేలు చేయకపోతే నీలో వాక్యం అనే రుచి లేదు. అందుకే మనల్ని ఎవరిని బోధిస్తుందంటే బైబిల్, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు ద్వారా మనకేం కలుగుతుందంటే ఒక విలువ వస్తుంది. ఆ విలువ ఎలా వస్తుందంటే మనం మంచిగా ఉన్నప్పుడే వస్తుంది. మంచి లేకపోతే నీ గురించి నువ్వు ఎంత గొప్ప సాక్ష్యం చెప్పినా దానివల్ల ప్రయోజనము లేదు. అంటే మొట్టమొదటి మన నీవు దేవునికి ఏమైనా అంటే ఉప్పు వలె ఉన్నావు. ఉప్పు వలె నీవు సారము కలిగి ఉండాలి. ఒకవేళ సారం లేకపోతే నిన్నెవరు లెక్క చేయరు. సారం లేకపోతే దేవుడు ఇష్టపడడు. సారం లేకపోతే అంటే మనం ఈ మాటను మళ్ళా చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని మళ్ళా చదువుతున్నాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత మరి దేని పనికి రాదు. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ 13వ వచనంలో సారము అనే ఒక పదం ఉంది. రెండవది పారవేయబడతాం, త్రొక్కబడతాం, దేనికి పనికిరాం. ఎవరు వీళ్ళు? క్రీస్తుకు వెలుపల ఉన్నటువంటి వారు. క్రీస్తులో ఉన్న మనకు కూడా ఈ బోధే. ఏమన్నదంటే మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఉప్పు ఎలా ఉంటుందంటే ఉప్పు రుచినిచ్చేదిగా ఉంటుంది. ఒకటి తెల్లగా ఉంటుంది. చూడడానికి ఎలా ఉంటుందన్నా ఒక పదార్థాన్ని సేఫ్టీగా ఉంచేది ఉప్పు. ఏం చేస్తుందంటే రక్షిస్తారు. ఉప్పు ఏం చేస్తుందన్నా పాడకుండా, పురుగులు పట్టకుండా ఏం చేస్తుంది? కాపాడు. మనము కూడా దేవుని
చెప్పండి. తెల్లగా ఉంటుంది ఒకటి. రెండు, రుచి కలిగి ఉంటాం. ఇంకా ఇప్పుడే చెప్పారు. చెడు ఉంటే దాన్ని ఏం చేస్తుందంటే తొలగిస్తారు. ఈ మూడు లక్షణాలు కూడా మనము కలిగి దేవునికి దగ్గరగా సంఘంలోకి దేవుని ఆరాధన చేయాలి. ఒకవేళ నువ్వు రుచి లేకపోయినా, నీలో పరిశుద్ధత లేకపోయినా, నీవు ఇతరులను చెడగొడుతూ ఉన్నా నీ భక్తిని దేవుడు అంగీకరించడు. అర్థమవుతుందమ్మా? ఏం కలిగి ఉండాలి? ఒకటి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎవరిని మనం చెడగొట్టకూడదు, తక్కువగా చూడకూడదు, తక్కువగా మాట్లాడకూడదు. నీ వలన ఇతరులకు మేలు కలగాలి. ఏం కలగాలి? యేసుక్రీస్తు అందరికీ దేవుడు ఎందుకు అయిపోయాడు? అందరికీ దేవుడు యేసుక్రీస్తు, అందరికీ ప్రభువు. ఈ నెలలో ఎక్కడ అందించేస్తారు? ఎక్కడ? ఇంటింటి గుమ్మంలో అందిస్తారు. ఏంటది? స్టిక్కర్స్. కానీ యేసుక్రీస్తులో ఉన్న గుణ లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. పౌలు అదే చెప్తున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఏం చెప్పాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోనండి. అంటే మన మోడల్ ఎవరంటే యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వలె ఆయన మాటలు ఎలా ఉన్నాయి, ఆయన క్రియలు ఎలా ఉంది, ఆయన భక్తి ఎలా ఉంది. ఆయన భక్తికి ఒక ఉదాహరణ మీరు చెప్తాను. పెద్దల కడనే లేచేవాడు. ఎలా లేచేవాడు? ఇప్పుడు ఈ పునరుత్థాన దినమందు పెద్దల కడ కాదు, ఈ టైంలో కూడా లేనటువంటి క్రైస్తవులు ఉన్నారు. ఎవరున్నారమ్మా? రక్షణ పొందుకున్నారు, మేము క్రైస్తవులు అని పిలబడుతున్నారు. కానీ మీరు ఎక్కడున్నారంటే బయట ఉన్నారు. అయితే అందరూ ఏం గ్రహించాలంటే, మనము ఈ పునరుత్థాన దినమును మహిమపరచాలి, అందరూ ఆరాధన చేయాలి, ఆత్మతో సత్యంతో దేవునిని ఆరాధన చేయాలి. ఆరాధించే వారందరూ కూడా అతివారుగా ఉండాలని తండ్రి కోరుతూ ఉన్నాడు. కనుక ఉప్పు అనగా ఇక్కడ నీ మాటలు బాగుండాలి. ఏం బాగుండాలి? ఒకటి, మాటలు. ప్రవర్తన బాగుండాలి. రెండు, ఆలోచనలు బాగుండాలి. మూడు, రుచి అంటే ఏం లేదు. ఉప్పు అంటే ఉప్పుతో ఎందుకు పోల్చాడంటే, ఉప్పు చక్కటి రుచినిస్తుంది, ఏ పదార్థాన్నైనా రక్షిస్తూ ఉంటది. అది ఎంత శుద్ధిగా ఉందో అలాంటి శుద్ధి మనం కూడా కలిగి ఉండాలి. దేని చేత జరుగుతుంది అలాగంటే వాక్యము చేత మాత్రమే. వాక్యం నీలో ఉండాలి. అందుకే మనల్ని ఒక స్వార్థుడు కానీ, ఒక సంఘబద్ధ కానీ, ఒక విశ్వాసి కానీ, సహోదరులు కానీ, సహోదరులు కానీ, యవ్వన బిడ్డలు కానీ, యవ్వన కుమార్తెలు కానీ, భార్యాభర్తలైనా సరే, అధికారులైనా సరే, నాయకులైనా సరే, అందరూ కూడా ఉప్పు వలె ఉండాలి. ఉప్పు వలె ఉండాలి. ఒక అధికారికి ఏముంటుంది? అధికారం ఉంది కనుక నా ఇష్టానుసారంగా మాట్లాడటానికి కుదరదు. నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఎలా ఉండాలన్నా? దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. నీ మాటలు ఎలా ఉండాలంటే తగ్గింపు కలిగి ఉంది. గొప్పలకు మనం మాట్లాడకూడదు. ఏదైనా వాక్యమే మనకి ఆధారంగా నీ మాటను జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవది ప్రవర్తన. ప్రసంగి గారు ఏం చెప్తున్నారు? 5వ అధ్యాయంలో 1వ వచనంలో, నీవు దేవుని మందిరానికి వెళ్తున్నావు అనేది హెచ్చరిస్తూ అన్నట్టుగా మాట్లాడిన నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకున్నాము. మనము దేవుని వాక్యము చేత మనల్ని మనము సరిదిద్దుకుంటూ మంచి ప్రవర్తన, మంచి మాట కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గారు అన్ని వ్యర్థం అని చెప్పినా ఆయన 5వ అధ్యాయంలో ఏమంటాడంటే, నీవు దేవుని మందిరానికి పోవాలి. అంటే ఒక వ్యక్తి ఇంట్లో ఉంటే కుదరదు. ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? సంఘంలోనికి వెళ్ళాలి. ఆయన శరీరంలో అడ్డు కట్టబడి ఉండాలి. ఆయన శరీరం
శిరస్సు అయి ఉన్న క్రీస్తు యొక్క మాటలను నీవు వింటావు. ఒకవేళ ఆయన శరీరంలో లేకపోతే ఆయన మాట వినవు. నీ మాట నువ్వే విని నీతో పాటు ఉన్నవారిని కూడా పాడు చేసే అవకాశము ఉంది. అందుకనే నీ ఆలోచనను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆలోచన, మీ అందరికీ ఒక ఆలోచన ఉంది. అందరి ఆలోచనలు ఒకటేనా? అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము అని ఏక 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 అని తెలియజేస్తూ బైబిల్. కనుక అందరికీ ఒకే మనస్సు ఉండాలి. సంఘంలో ఉండేవారికి ఒకేలాంటి స్వభావం ఉండాలి, ఒకే మాట ఉండాలి, ఒకే ప్రవర్తన ఉండాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళేది ఎక్కడికంటే సంఘంలోనికి వెళ్తున్నావు. కాబట్టి నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, నీ మాట జాగ్రత్తగా చూసుకోవాలి, నీ ఆలోచన జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్రియలు. యాకోబు పత్రికలో పూర్తిగా అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. ఒకరు ఎవరైనా చదవండి యాకోబు పత్రిక. రెండవ అధ్యాయము 26వ వచనం చదువుతాం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతం. మనకి విశ్వాసం ఉంది, మంచిదే, కానీ అందులో ఏముండాలంటే జీవం ఉండాలి. మొక్క నాటావు, బాగానే ఉంది, భూమిలోనే నాటావు, నీళ్లు పోసావు, మరుసటి రోజు చచ్చిపోయాడు, పచ్చదనం లేదు అంటే అందులో ఏం లేదు, జీవం లేదు. నీవు నేను మనం అందరము కూడా రుచి కలిగి లేకపోతే మన వలన మనకు ఉపయోగం ఉండదు, ఇతరులు కూడా ఏ ప్రయోజనము ఉండదు. అందుకని ప్రాణము లేని శరీరం ఎలా మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. యేసు క్రీస్తు చెప్పిన సంగతులను మనం చేయకపోతే నీవు ఎంతటి భక్తి చేసినా అది దేవుని ఎందుకు నీ ప్రార్థన చేరదు. కాబట్టి నీవు గొప్పవాడవా లేదా తక్కువ స్థాయిలో ఉన్నవాడవా, జ్ఞానివా అజ్ఞానివా అన్నది కాదు. నీ భక్తి యథార్థమైనదిగా ఉండాలి. నీ భక్తి ఎలా ఉండాలి? యథార్థమైన భక్తినే రుచి అంట. దాన్ని ఉప్పు రుచి ఉండాలి నీలో. ఈ రుచి కలిగిన వారు ఈ ప్రధాన లక్షణాలను కలిగి ఉంటారు. మాట బాగుంటుంది, ప్రవర్తన బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, క్రియలు బాగుంటాయి. నెక్స్ట్ స్వభావము అంటే లక్షణాలు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. దొరకకుండా ఉంది, దాని మామూలు గోంగూరలాగా మనం వచ్చేటట్టు దొరకదు. దానికి దొరద పుట్టించే లక్షణం ఉంది, అవునా కదా? రెండవ అంటే మనము మేలు చేసే స్వభావాన్ని కలిగి ఉండాలి. చెడు చేసే స్వభావాన్ని కలిగించేవారు క్రైస్తవులు అనబడు, దేవుని కుమారులు అనబడు, దేవుని కుమార్తెలు అనబడు. నీవేం చేయాలి? నీ స్వభావం ఎలా ఉండాలంటే మంచి చేసే స్వభావం ఉండాలి, ప్రేమించే స్వభావం ఉండాలి. యేసుక్రీస్తు వారు ఆయన బోధనలో ఏం చెప్పాడంటే ప్రాముఖ్యంగా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించంటే నీవు చేసే ఏ పనినైనా నువ్వు ప్రేమించాలి. నీ కుటుంబాన్ని ప్రేమించుకోవాలి, నీ భార్యను ప్రేమించాలి, నీ భర్తను ప్రేమించాలి, నీ పిల్లల్ని ప్రేమించాలి, నీ గ్రామస్తులను ప్రేమించాలి, నీకు ఇవ్వబడినటువంటి ఉద్యోగాన్ని ప్రేమించాలి. ఈరోజు నీవు దేవుని నిజంగా ప్రేమిస్తే ఎక్కడుంటావు అంటే సంఘంలో ఉంటావు. నీవు దేన్ని ప్రేమిస్తున్నావు నీకు తెలుసు. కనుకనే మనము లోకములో ఒక స్వార్థుడు గాని, ఒక సంఘ పెద్ద గాని, విశ్వాసి గాని, లోకములో ఉన్న సమస్త జనాంగము గాని, దేవునిని భక్తిగా కొలిచే ప్రతి ఒక్కరు గాని ఈ లక్షణాలు కలిగి రుచిని అందించాలి. ఏమందించాలి? రుచి.
రుచి అంటే ఉప్పు పూసేసుకోమని కాదు, ఒళ్ళంతా ఆల్రెడీ మన బాడీలో ఉప్పు ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే దేవుని బిడ్డలారా, మనము లోకంలో ఉప్పై ఉన్నాము. కనుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు ప్రస్తావిస్తున్నాడు. కొలసీ 4:6 కొలసీ పత్రిక, అక్కడ కూడా చక్కటి మాట తెలియజేయబడింది. కొలసీ పత్రిక 4వ అధ్యాయము చదవండి. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలుసుకున్నట్టై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఎల్లప్పుడూ అంటే నీవు బ్రతికున్నంత కాలం నీ మాటలను నువ్వు కాపాడుకోవాలి. దురుసుగా మాట్లాడకండి, నెమ్మదిగా మాట్లాడండి. నోటికొచ్చిన మాటలు మనం మాట్లాడడం వల్ల ప్రయోజనమేమి లేదు. అందుకనే ప్రతి మనుష్యునికి మనం ఎవరితో మాట్లాడినా, మీరైనా నేనైనా, ఎంతటి గొప్ప అధికారులైనా, మినిస్టర్స్ అయినా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరైనా కూడా ప్రతి మనిషితో మాట్లాడుతున్నారు కనుక ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఎలాగా? సమాధానం. ప్రత్యుత్తరం అంటే సమాధానం. అంటే వాళ్ళు అడిగిన దానికి మాత్రమే మనం సమాధానము చెప్పాలి. మధ్యలో దూరి ఆ యొక్క సంభాషణను పాడు చేసే అధికారం మనకు లేదు. చాలా మంది ఎవరైనా ఎంతో మాట్లాడుతుంటే మధ్యలో దూరి మాట్లాడేవాళ్ళు ఉంటారు. అంటే వారి మధ్య ఏం కలుగజేస్తున్నారంటే ఒక విధమైనటువంటి విభేదాలు కలుగజేస్తున్నారు. కనుక ప్రతి మనుషులకి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టే. మీరిచ్చే సంభాషణ లేదా మీరు ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వాలంటే ప్రేమతో కూడిన ప్రత్యుత్తరం ఇవ్వాలి. అయ్యా, నా కుమారుడు చనిపోయాడు అన్నప్పుడు యేసుక్రీస్తు మీరు వెళ్ళండి, ఆయన బ్రతికే ఉన్నాడని ఎంత సాఫ్ట్ గా చెప్పాడు. అంటే ఎందుకు ఈ విషయాలు మనం నేర్చుకోవాలంటే చాలా మందిలో మాట్లాడే విధానం తెలియక తమ జీవితాలను, తమ యొక్క గౌరవాన్ని, తమ యొక్క విలువలను పోగొట్టుకునే వారు ఎంతో మంది ఉన్నారు. పెద్దలైనా, పిల్లలైనా, అధికారులైనా, నాయకులైనా, మత బోధకులైనా, నేనైనా, చదువుతున్న బిడ్డలైనా, ఉద్యోగాలు చేసే బిడ్డలైనా కూడా ఒకటి నేర్చుకోవాలి. ఎదుటి వారికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్నా నీ ప్రత్యుత్తరము ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుండాలి. ఒక కూరలో ఉప్పు వేసినప్పుడు లేదా ఒక పదార్థంలో ఉప్పు వేస్తే ఎంత రుచిగా ఉంటుందో అంటే ప్రత్యుత్తరము అనేది మన నోటి ద్వారా కలిగేది. క్రైస్తవుల నోటిలో బూతుల రాకూడదు. భక్తి చేసే వారి నోట్లో బూతులు మాట్లాడకూడదు. ఖచ్చితంగా ఇలా చెప్తే ఏమొస్తుంది? మనకు బాధ కలుగుతుంది. కానీ ఇదే చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి. మీరు సంఘంలో ఉన్నారు, సమాజంలో ఉన్నారు, కుటుంబంలో ఉన్నారు, ఒక స్థలంలో పని చేస్తున్నారు, ఒక స్థలంలో మనుషుల మధ్య ఉన్నారు కనుక మీరు ఆ మనుషులకి ఏలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్టయితే అది మీరు తెలుసుకోవాలని మీ సంభాషణ అంటే మాట. సంభాషణ అంటే ఒకరికి ఒకరి మధ్య ఏర్పడేది సంభాషణ, మాట. ఈ మాట ఎలా ఉండాలి? ఇక్కడ మళ్ళా ప్రస్తావిస్తున్నాడు ఉప్పు గురించి. వేరే పదార్థాన్ని పౌలు చెప్పచ్చు కదా, కానీ ఉప్పుని ఎందుకు చెప్పాడంటే ఉప్పుకి మంచి లక్షణాలు ఉన్నాయి. మనుషులందరికీ కూడా మంచి లక్షణాలు రావాలి. ఆ మంచి లక్షణాలు లేవు కనుకనే ఒకరిని ఒకరు పాడు చేసుకుంటూ ఉన్నారు, ఒకరినొకరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకరి మాట కంటే ఒకరి మాట గొప్పదని, దేవుని కంటే గొప్పవాడమని భ్రమలో జీవిస్తూ భక్తిని కొనసాగిస్తున్నారు. అయితే మనము దేవుని కంటే గొప్పవాడము
కాదు. అందుకనే ప్రసంగి గారి మాట వినండి, దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నేను భూమి మీద ఉన్నా. మనమేమో ఇప్పుడున్నాం, కొద్ది రోజులైన తర్వాత, కొద్ది నెలలైన తర్వాత, కొన్ని సంవత్సరాలైన తర్వాత ఉంటాము మనకే తెలియదు. అయితే ఈ లోపల మనం చేయవలసింది ఏంటంటే ఆరాధన ద్వారా కొన్ని ముఖ్యమైన లక్షణాలు మనం అలవాటు వేసుకోవాలి. ఎందుకంటే ఈ శరీరమును అనుగ్రహించింది దేవుడే. శరీరాన్ని ఇచ్చింది ఎవరు? జ్ఞానేంద్రియాలను ఇచ్చింది ఎవరు? అంతరింద్రియాలను ఇచ్చింది ఎవరు? నీకు భూమిని అనుగ్రహించింది ఎవరు? వృక్షరాశి, జంతు రాశి, జలరాశులు ఇవన్నీ దయచేసింది ఎవరు? ముందుగా వీటన్నింటినీ కలుగు చేసి నిన్ను సృష్టించి నీలో జీవాత్మను ఉంచిన దేవుడు గొప్పవాడు, నువ్వు కాదు. అందుకనే మనం దేవుని ఎదుట తగ్గింపు జీవితాలు కలిగి ఉండాలి. మన మాటలు కొద్దిగా ఉండవలను. ఎలా ఉండాలి? ఒక అధికారి దగ్గర మాట్లాడినా వినయముతో మాట్లాడాలి, గౌరవంతో మాట్లాడాలి, సంఘ బిడ్డలతో మాట్లాడినా, నీ తోటి పరిశుద్ధులతో కూడా నువ్వు మాట్లాడి చక్కటి వందనాలు చెప్పి అప్పుడు నీవు వారితో మాట కలపాలి. దేవుడి బిడ్డల ఇక్కడ మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ అంటాడు. ఈ ఆదివారమే కాదు, మనం ఎక్కడన్నా కనిపించినా ఏం చెప్పాలి? వందనాలు, బాగున్నారండి, ఇంట్లో అమ్మ బాగుందా, చెల్లి బాగుందా, అన్నయ్య బాగున్నారా, బంధువులు ఎలా ఉన్నారండి, మొన్న జ్వరం వచ్చింది కదండి, సోదరికి ఎలా ఉంది, మీ కుటుంబ పరిస్థితులు ఎప్పుడన్నా అడిగామా? ఎవరో అడిగారు. ఎందుకంటే ఎవరి విధానం వారిదే. కనుక నీ జీవితంలో ఈ క్షణం నుండి అయినా మనం ఏం చేయాలంటే సంభాషించాలి ఒకరితో. లెక్చరర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, లేదా ప్రతి డిపార్ట్మెంట్ లో ఉద్యోగస్తులు ఉంటారు. ఒక వ్యక్తితో సంభాషించకపోతే అసలు విషయాలు తెలియవు. తెలుస్తుందమ్మా, మనకేం కావాలో చెప్తేనే తెలుస్తుంది. ఆ మాట్లాడే విధానంలో కూడా రెస్పెక్ట్ కనిపించాలి, గౌరవం కనిపించాలి. కనుక మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ ఎలా ఉండాలని చెప్తున్నాడు? రుచిగలదిగా. మీరు తినే కూరలో, టిఫిన్ లో, స్వీట్స్ లో ఏ పదార్థం తిన్నా అందులో కొద్దిగా ఉప్పు ఉంటుంది. ఏమండి, ఉప్పు కలిపి ఉంటుందా? అమ్మా టిఫిన్ చేస్తారా? మార్నింగ్ పొద్దున్న టిఫిన్ చేస్తారా? చేస్తారా? ఉప్పు వేస్తారా? అందులో వేసుకున్నారా? చెప్పడం తినేసారు. అంటే ఎందుకు అడుగుతున్నానంటే మనము దేవుని కుమారులుగా, కుమార్తెలుగా రుచి కలిగి ఉండాలి. రుచి అంటే ఇక్కడ కొన్ని పదాలు నేను చెప్పాను. ఏంటి? మాట. నీ మాట బాగుంటే, అందుకే పెద్దవాళ్ళు అంటారు, నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. విన్నారా మాట ఎప్పుడైనా? సాగుతారు. నీ నోరు ఎలా ఉండాలి? నువ్వు పాడైపోవడానికి మాటే కారణం. అందుకనే ఏదో ఒకటి మన మీద ప్రభావం చూపకుండా ఉండాలంటే మనం వాక్యం అనే వెలుగుతో నింపబడాలి దేవుని బిడ్డ. కానీ యేసుక్రీస్తుతో సహవాసం చేసిన వ్యక్తి అయినప్పటికీ ఇస్కరియోతు యోధాకు ఏమొచ్చిందంటే వక్ర బుద్ధి వచ్చింది. ఏ బుద్ధి వచ్చిందమ్మా? డబ్బులు తీసుకొని ఆయన అప్పగించాలనే ఆలోచన వచ్చింది. ఈనాడు ఎంత సువార్త విన్నా, ఎన్ని బోధనలు చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎన్ని బైబిల్ తరగతుల్లో మనం పాలు పంపులు పొందినా, దేవుడి వాక్యాన్ని వింటూ ఉన్నా మనం మారకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన సంభాషణ మంచిదిగా, మన ప్రవర్తన మంచిది కాదు, మన స్వభావము మంచిది కాదు, మన మాట మంచిది కాదు, మన ఆలోచనలు మంచిది కాదు. అందుకని యేసుక్రీస్తు యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు లోపలికి ఏమై ఉన్నారో తెలుసుకోవాలి. మొట్టమొదట ఉప్పు ఉన్నారు. ఏమై ఉన్నారమ్మా? ఉప్పు. చూద్దాం, మీ సంభాషణ ఎలా ఉండాలంట? కృపాసహితముగా ఉండాలి. లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనం.
వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకోను అను సామెత చెప్పి ఊళ్ళో ఏ కార్యము నీవు చేస్తున్నది మేము నిజము ఆ కార్యములు ఈ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదరనేమో. ఇక్కడ ఆ మాట ఉంది 22 ఉంటుంది. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. ఏ మాటలు? మన మాటలు కూడా దయగలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మన మాటలన్నీ కూడా దయగలిగిన మాటలే మాట్లాడాలి. అంటే దయగలిగిన మాటలు ఇతరులకు ఏం కలిగిస్తుందంటే ఆదరణ కలిగిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఓదారుస్తుంది, ప్రేమను పుట్టిస్తుంది. దయ కలిగిన మాటలు. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చు ఆయన నోట నుండి వచ్చిన ఎవరి నోట? మన నోట్లో కూడా ఏ మాటలు రావాలంటే దయ కలిగిన మాటలే. బూతులు మాట్లాడకూడదు, అలాగే వ్యంగ్యమైన మాటలు మాట్లాడకూడదు, దుర్భాషలు ఆడకూడదు, ద్వంద్వ అర్థాలు ఇచ్చే మాటలు మాట్లాడకూడదు. ఇవి ఎందుకు వస్తున్నాయంటే మన ఉప్పులా లేవు కనుక. చాడీలు చెప్పకూడదు, రహస్య మంతనాలు చేయకూడదు. అంటే మనం దేవుని పిల్లలు కనుక ఇది నేర్చుకుంటే మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే బాగుంటాయి. అందుకే ఈ విషయంలో అందరము సంఘం అంతా కూడా జాగ్రత్త కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు మనకు మాదిరి. అందరూ కూడా ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. మన నోట్లో ఎటువంటి మాటలు వస్తుంది? చాలా జాగ్రత్తగా ఉన్నారు దేవుని బిడ్డలారా. మీ శరీరములతో దేవునిని మహిమపరచండి. మీ శరీరాన్ని ఏం చేయాలంట? మనుషులు కాదు, మహిమపరచండి. దేవుని మహిమపరిస్తే నీ మాటలు ఎలా ఉంటాయంటే దయగలిగిన మాటలు మాట్లాడతారు. ఉప్పు వేస్తున్నట్టుంటారు నీ మాటలు. కనుక ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకోవచ్చు కదా. ఏమన్నా ఇతడు యోసేపు కుమారుడు కాడా? యేసుక్రీస్తు గురించి వాడు మాట్లాడుకున్నటువంటి ఒక సంభాషణ ఎందుకు వచ్చిందంటే ఆయన నోటిలో ఎటువంటి మాటలు వచ్చాయి? ఈ వచనంలో దయగల మాటలు. ఏ మాటలమ్మా? దయగలిగిన మాటలు. రెండవది, మనము దేవుని పిల్లలుగా దయగలిగిన మాటలే మనము మాట్లాడాలి. ప్రేమతో మాట్లాడుకోవాలి, అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి, లేదా వినిన తర్వాత మాట్లాడాలి. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే అర్థమయ్యే ప్రసక్తి లేదు. అందుకని నీవు దేవుని మందిరంలో ఉన్నావని జాగ్రత్త కలిగి ఉంటే నీవు రుచి కలిగి ఉంటావు. మత్తయి సువార్తలో చెప్పాడు. మళ్ళా రెండవదిగా ఇక్కడ మాట ఉపయోగించారు. వారు అన్ని కూడా ఏం చేస్తున్నారంటే క్రోడీకరించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనకు హింసలు కలుగుతాయి, మాటలు సరిగా లేకపోతే శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. నీ మాటే నిన్ను రక్షిస్తారు. అందుకని యేసుక్రీస్తు మాటలు వినాలి. ఎవరి మాటలు వినాలి? చెడ్డ మాటలు వినకూడదు. చాలా మంది చెడు చెప్తే చాలా ఇంట్రెస్ట్ గా వింటారు. మనం ఎవరి మాటలు వినాలి? యేసుక్రీస్తు యొక్క మాటలు వింటే నీవు విశ్వాసంలో ఎదుగుతావు దేవుని బిడ్డ. కనుకనే ఆయన మీదకి వచ్చినటువంటి ఆ మాట, ఆ యొక్క దేవుని యొక్క కృప ఎలా ఉందో చూద్దాం. 3వ అధ్యాయం మత్తయి సువార్త 16వ అధ్యాయం. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పవరము వలె అక్కడ ఒక మాట ఉంది 17వ వచనంలో చదువుదాం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. శబ్దం అంటే మాట, శబ్దం. సౌండ్ అనేది మాటే.
పెదాలు కలిస్తే ఏం పుడుతుంది? రెండు చేతులు కలిస్తే వస్తుంది. కనుకనే దేవునితో మనం మాట్లాడే విధానంలో ఎలా ఉండాలంటే జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నీ యజమానులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు, భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు, అలాగే అధికారులతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి? మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు కొంతమంది నిర్లక్ష్యం చేస్తూ మాట్లాడతారు. పిల్లలు బాగా చెప్పుకోవాలి అంటే వారిలో రుచి లేదు. నేను నిర్లక్ష్యం అయితే వాక్యం ఏమంటుంది? మన వాక్యంలో చూస్తే నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? చూడండి, ఎఫ్సి పత్రిక 6వ పురుషులను సంతోషపెట్టువారు. ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 1, 2, 3 వచనం. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులను విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. ధర్మం ఏంటో బైబిల్ బోధిస్తూ ఉంది. నీకు మేలు నీ తండ్రిని తల్లిని సన్మానించు. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ తల్లిదండ్రులు ఏం చేయాలి? ప్రతి ఒక్కరి తల్లిదండ్రులను బతుకుండగా బాగా చూడాలి. అది చచ్చిపోయిన ఫోటోకి తండ్రి ఉండాలి. అది వ్యర్థం. ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. ఇక్కడ అదే అంటాడు, నీకు మేలు కలగాలి అంటే నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. అలాగే తండ్రి దేవుడు చెప్పినటువంటి బోధన వినాలి. ఆ బోధన అంటే మనకేం కలుగుతుందంటే మేలు కలుగుతుంది. అలాగే మనం చూస్తే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుతాం. యెషయా గ్రంథం. మీరు రుచి కలిగిన వారు లేదో చూసుకోవాలంటే వీటికి కూడా మనము దూరంగా ఉండాలి. మనం శుద్ధి చేసుకోవాలి. చదువుతాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16, 17 వచనం. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. స్త్రీలు నాకు కనబడకుండా స్త్రీలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుటకు మానుడి. మేలు చేయ నేర్చుకోండి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. వాదించుడి. ఏం చేయాలా? మనము ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగా కూర్చొని చదువుకోండి. ఏం చేయాలంట? మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. అంటే కడుక్కోండి అంటే స్నానాలు చేసేయండి, ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకోండి. ఇది కాదు, అది కాదు. మన హృదయములను శుద్ధి చేసుకోవాలి. మన అపవిత్ర తలంపులను కడుక్కోవాలి. అంటే కడుక్కోవడం అంటే విడిచిపెట్టాలి, శుద్ధి చేయటం. రెండవది ఏంటంటే కీడు చేయడం మానాలి. అప్పుడు రుచి కలిగి ఉంటాం. కీడు చేస్తూ ఇతరుల మీద చాడీలు చెప్తూ దుర్భాషలాడుతూ వెళ్ళకూడనటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోతూ దేవుని సరిగా ఆరాధించకపోతే అదేంటంటే కీడు. నీ జీవితానికి కీడు అన్నమాట. దేవుడు చెప్పిందే చేయాలి. నాకు జ్ఞానం ఇచ్చాడు, నేను ఇలాగే చేస్తాను, అలాగే నడుచుకుంటాను, అలాగే మాట్లాడతానంటే కుదరదు. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకోనండి. మేలేంటి? సువార్తను నీవు ప్రకటించుకోవడం మేలు. యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానములను ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక కథ నిన్ను రక్షించదు. నీ యొక్క మాటలు,
నిన్ను రక్షించదు, దేవుని మాట మాత్రమే నిన్ను రక్షిస్తుంది. కనుక ప్రతి ఒక్కరము న్యాయము జాగ్రత్తగా విచారించాలి. దేవుడు చెప్పిన మాట ఏంటి, నేను చేసే పని ఏంటని ఒక్కసారి ఎవరి మట్టుకు వారు ఆలోచన చేయాలి. చూడండి, ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో నోవహు గారు దేవుడు చెప్పినట్టే చేశాడు. చేశాడా లేదా? ఏం కలిగింది ఆయనకి? తన కుటుంబానికి మేలు కలిగింది. వాళ్ళు సేఫ్టీగా ఉన్నారు. విననటువంటి వారి పరిస్థితి ఏంటంటే దానికి ఆపోజిట్ గా ఉంది. అలాగే దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పింది మనం చేయకపోతే నష్టం దేవునికి కాదు, మనకే. కనుక నీవు రుచి కలిగి ఉంటే కీడును మానేస్తావు, మేలు చేయడం నేర్చుకుంటావు. మేలు చేస్తే అది రుచి నీ జీవితాన్ని. రుచి కలిగి ఉండాలి. న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. న్యాయం ఏం చేయాలి? మనము ఏది న్యాయం అంటే ఏది మంచి ఏది చెడని మనకి మనమే ఆలోచించాలి. న్యాయం, అన్యాయపు ఆలోచనలు రాకూడదు. వస్తే అది మనకే నష్టం. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మంచి చికెన్ తెచ్చుకున్నారు, వండుతున్నారు, బాగానే ఉంది. అందులో ఉప్పుకు బదులు పంచదార వేసేసారు. ఏమేశారమ్మా? పంచదార. పంచదార వేస్తే తిడతారా పోగొడతారా? మిమ్మల్ని చెప్పండి. తెచ్చుకుంటారా పోగొడతారా? కొద్దిగా వేసావు పంచదార తీగా ఉందంటారా? బాబోయ్, ఎందుకు నువ్వు ఉప్పు వేయకుండా పంచదార వేసావు? ముఖాలు కూడా వండటం బాబు. ఎందుకు? తెచ్చిందేమో మంచి చికెన్ తెచ్చాం, స్కిన్లెస్. వండే వాళ్ళు ఎలా వండుకోవాలి? శ్రద్ధతో వండుకోవాలి, బాధ్యతతో వండాలి, బాధ్యతతో ఉప్పు వేయాలి. ఏ వేస్తున్నామో కూడా గమనించుకోవాలి. నేను పంచదార వేసేస్తాను, అది తెల్లగా ఉంది ఇది తెల్లగా ఉంది అంటే కుదరదు. తెల్లనివన్నీ పాలు కావు అంటారా లేదా పెద్దలు? తెల్లనివన్నీ పాలు కదా, అందులో కూడా పాయిజన్ ఉంటుంది. జిల్లేడు పాలు కూడా తెల్లగా ఉంటుంది. అవునండి, జిల్లేడు పాలు మంచిదేనా? దానికి ఏమవుతాం? చనిపోతాం. కనుక మన జీవితాల్లో దేవుడు ఏ పనినైతే మనకు అప్పగించాడో, ఏది బోధ చేయమన్నాడో, ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడో అలాగే మనం ఉండాలి. ఉప్పు వలె ఉండాలి. చివరిగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 34 నుండి 37 వచ్చింది. సర్ప సంతానమా, వాడికి చూడండి ఎటువంటి పేరు పెట్టారు. సర్ప సంతానమా, మీరు చెడ్డవారైంది, మీరు చెడ్డవారైంది. ఎలాగో మంచి మాట పలకగలరు. ఇక్కడ ఒక మాట, మంచి మాటలు మనం పలకాలంటే సర్ప స్వభావము ఉండకూడదు. ఏ స్వభావం ఉండకూడదు? సర్ప సంతానం అన్నాడు. సర్పం అంటే పాము. సర్పం అంటే ఏంటమ్మా? పాము మంచిదేనా? నేను గుడ్ల మీద పెట్టుకొని పాముతో ఆడుకుంటాను అని ఎవరన్నా చెప్పగలరా? ఏ పెట్టుకొని ఆడుకోవచ్చు కదా. అసలు ప్లాస్టిక్ పాము చూస్తేనే భయం. మన ఎవరో మా పృథ్వీ తెచ్చాడు. అమ్మ ఇదిగో అన్నాడు. చక్కగా తీసుకుని అమ్ముకోలేదు గారు. ఎందుకు అంటే పాములో ఏముంటుందని మనందరికీ తెలుసు. మనిషిలో కూడా విషం ఉంది. అంటే పాములో తలలో ఏమో విషం ఉండదు, తేలికైతే తోకలో ఉంటుంది. మనిషికి కాబట్టి మన విషం అంతా పోవాలి. మనం ఏదో బాగున్నాం అనుకుంటున్నాం, మనలో ఏముంది? ఫుల్ విషం. ఆ విషయాన్ని మనం ఏం చేయాలంటే తీసివేసుకోవాలి. తీసివేయాలంటే వాక్యమే విరుగుడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34, 35 వచనాల్లో సర్ప సంతానమా, మీరు చెడ్డవారైంది ఎలా మంచి మాటలు పలకగలరు? మీరు ఆల్రెడీ చెడ్డవాడు. చెడ్డవాడు అంటే చెడ్డవాడి నోట్లో ఏమొస్తుంది?
నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే చెడు మాటలు నువ్వు విడిచిపెడతావు. హృదయమందు నిండి ఉంది దానిని బట్టి నోరు మాట్లాడడం కదా. నీ హృదయంలో ఏముందో అదే మాట్లాడు. హృదయములో నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడను. కనుక మన మాటలు జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. చివరికి వచ్చేస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12:43. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించింది. కొంతమంది మాటల్లో గమనిస్తే మనము సంఘాల్లో చూస్తే దేవుని మెప్పు అవసరం లేదు. వాళ్ళు ఎవరి మెప్పు కావాలని మాట్లాడుతుంటారు. మా ఆయన చాలా మంచివారండి బాబు, ఎంత చక్కగా మాట్లాడతారు, అక్క మా అక్కకి చక్కగా చూస్తుందండి మమ్మల్ని అంటాం. ఆడేమో ఐస్ అయిపోతుంది. ఆడ బొడ్లో ఉన్న డబ్బేమో బయట తీసేసి ఇదిగో తమ్ముడు ఇదిగో తీసుకో అంటే లేదా. అంటే ఇక్కడ దేవునికి మహిమకరంగా మన మాటలు ఉండాలి తప్ప మనుషులను మెప్పించే మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అందుకనే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరి బిడ్డలైనా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరైనా కూడా దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించకూడదు. దేన్ని అపేక్షించాలి మనం? దేవుని మెప్పించాలి. ఇక్కడ ఒక చిన్న మాట అపోస్తుల కార్యగ్రంథం వచ్చేసాం చివరికి 5వ అధ్యాయము 36వ వచనం చదువు. ఈ దినములకు మునుపు దూదా లేచి తాను గొప్పవాడని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకొని వాడు చంపబడెను. వారికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైనది. అంటే ఒక దుష్టుని యొక్క మాటలో, ఒక వ్యక్తి యొక్క మాటలో ఎదుటి వారికి కూడా నష్టాన్ని కలుగజేస్తుంది అని దూద అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తే తాను గొప్పవాడు, నేను ఎంత గొప్పవాడో తెలుసా, మేము ఎటువంటి వాడమో తెలుసా, మేము ఎంత గొప్పగా జీవిస్తామో తెలుసా, దేవుడికే లోబడతామని గొప్ప చెప్పుకునేవారు. ఇక్కడ అలాగే ఈ దినములకు మునుపు దూదా లేచి తాను గొప్పవాడని చెప్పుకొనెను. ఏం చెప్పుకుంటున్నాడు? మా వంశం చాలా గొప్పదని బాబు, మా గురించి మీరు వినలేదు కానీ మేము ఎటువంటి తెలుసా అని చెప్పుకునేటువంటి గొప్ప మనస్తత్వం ఎవరికి ఉందంటే దూదాకుంది. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొని. 400 అంటే ఎంతమంది? 400 మంది దూదాన్ని ఫాలో అయిపోయారు. ఆడే దుర్మార్గుడు వెంట వెళ్ళిపోతున్నారు. ఎంతమంది? 400 మంది మనుషులు వాడితో కలుసుకుని. వాడు చంపబడను. ఎక్కడో గోతులో పడతాడు. అంటే ఎవరైతే గొప్పలు పోతారో వాళ్ళు ఏదో ఒక రోజు దెబ్బతినే అవకాశము ఉంది. కనుక అతడు చంపబడ్డాడు. వానికి లోబడిన వారందరూ కూడా చెదరి వ్యర్థంగా వారు తయారైపోయారు. చెదరిపోయారు ఎక్కడికక్కడ. 400 మంది చిన్నాభిన్నమైపోయారు. ఎందుకంటే వాడిని చంపేసరికి మిగతా వాళ్ళకి ఏం కలిగింది? భయము కలిగింది. మీరు ఒక్కడిని నరికేయండి, చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర వస్తారమ్మా అంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి. గొప్పవాడిని అని చెప్పుకుంటూ ఉంటే ఆ మాటలో ఏముందంటే కోపం పుట్టించింది అందరికీ. ఏ చెప్పుకునేది బాగా ఉంది కానీ ఎప్పుడు తన సొంత
వీళ్ళంతా డబ్బా కొడుతూ ఉంటే వీళ్ళందరూ కోపం వచ్చి ఏం చేశారంటే ఆ సమాజంలో ఇతన్ని చంపారు. చంపడమే కాకుండా మిగతా 400 మంది చల్లా చెదరైపోయారు. అంటే అందరూ ఒకటిగా ఉండవలసిన వారు ఏమైపోయారమ్మా? భయపడి పారిపోయారు. వాళ్ళందరూ ఏమైపోయారు? వారికి లోబడిన వారందరూ చెదరి వ్యక్తులైరి వ్యర్థంగా అయిపోయారు. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలీయుడైన యోధ అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించను. గొడవలకు రేకెత్తించు, పక్కన వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళ మీద జరగడానికి, వాళ్ళని చెడిపోయి ఎలాగైనా పాడు చేసి అని చెప్పి ఇలా రెచ్చగొట్టే వాళ్ళు సమాజంలో ఉంటారు. అటువంటి వారి పరిస్థితి ఏమైందో చూడండి. తిరుగుబాటు చేయ ప్రేరేపించను, వాడు కూడా నశించను. కాబట్టి ఈ తిరుగుబాటు చేయించడం లేదా నేను గొప్పవాడిని అని చెప్పుకోవడం ఇదంతా కూడా రుచికి మాదిరి కాదు. మనం ఎంత గొప్పవాళ్ళమైనా తగ్గించుకోవాలి ఒకటి. రెండవది, ఇక్కడ ఒకరి మీద లేని పోరివి క్రైస్తవులు చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. కల్పిస్తే అది మీ జీవితానికి ఆశీర్వాదము కాదు. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా మనం ఏదో గొప్పవాళ్ళమని, మన వెంట బలం ఉందని, మనం దేవునికి ఇష్టమైన పనులు మనం చేయకూడదు. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాలి. అలాంటప్పుడు నీ జీవితంలో నీ వలన అందరికీ మేలు కలుగుతుంది. లేదా అలా లేని పక్షంలో నశించిపోయారు, చెదరిపోయారు, వ్యక్తులైపోయారు, చంపబడ్డారు. కనుక దుర్మార్గపు క్రియలకు మనమందరం కూడా దూరంగా ఉన్నాం. దేవుని పిల్లలుగా మనమందరము మంచి మాటలు మాట్లాడతాం. నాతో మంచిగా మాట్లాడతారా, చెడ్డగా మాట్లాడతారా? మీ కుటుంబ సభ్యులతో కూడా, మీ గ్రామస్తులతో కూడా, సంఘ సభ్యులతో కూడా మంచిగా మీరు ప్రవర్తిస్తూ మాట్లాడాలి. వందనాలండి చక్కగా మాట్లాడాలి. మేము అది తదుపరిస్తారా? ఏం చెప్పాలి కాదండి. అలాగే వెళ్ళేటప్పుడు కూడా అందరికీ వందనాలు చెప్పి వీడ్కోలు తీసుకొని వెళ్ళాలి. అది దేవునికి ఆయన బోధకు మనం విలువనిచ్చాడు. కనుక మీరందరూ ఇంత ఓపికగా విన్నారు. అందుని బట్టి వందనాలు. మరోసారి ఆ మాటను చివరిగా జ్ఞాపకం చేసుకున్నాం. ఏం చేద్దాం? మూల వాక్యం ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. చూడకుండా చెప్పండి, వచ్చేవారని చెప్పాలి. ఇలా అందరూ ఏ వాక్యం చెప్తారు? ఈ నెల డిసెంబర్ నెల వస్తే చెప్తారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు శ్వాస ఉంచు అని ఆ వాక్యం చెప్తారు. ఎప్పుడు అదే యేసుక్రీస్తు వాక్యం అనగా దేవుని వాక్యం ఎన్నో చెప్పచ్చు, ఎన్నో